ఈనాటి మన తెలంగాణ కవుల చరిత్రలో సత్కీర్తి చంద్రకళాధరామూర్తి కపిలవాయి లింగమూర్తి గారి గురించి తెలుసుకుందాం. తెలంగాణలోనే సామాన్య జనం మైనారం అని పిలుచుకునేటటువంటి మహబూబ్ నగర్ పాలమూరు ప్రాంతంలో నీళ్లు లేకున్నప్పటికీ, పైరు పచ్చలకు కరువు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాంతంలో మాట ఎంత నిజమన్నటువంటిది రాళ్లల్లో సాహిత్య రతనాలు, చారిత్రక సాక్ష్యాలకు గొప్ప పేరు కంచినటువంటి ప్రాంతం ఈ పాలమూరు ప్రాంతం. అంతేకాకుండా నీటికి పైరుపచ్చలకి కరువైనప్పటికీ కూడా ఈ యొక్క పల్లె పాటలతో తమ యొక్క పాటులను పల్లె పదాలకు, కవితలకు, కైతలకు, కవులకు, పండితులకు బలమైనటువంటి నేలగా ఉన్నది ఈ యొక్క పాలమూరు ప్రాంతం. అంతేకాకుండా సూర్యవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణరావు గారు, కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారు, కేశవ పంతులు నరసింహశాస్త్రి, ఇలా ఎందరో మహాప్రతిభామూర్తులు, విద్వాంసులు గద్వాల, వనపర్తి, ఆత్మకూరు, జటప్రోలు వంటి సంస్థానాలతో పాలమూరు నేల ఎంతెంతో ప్రాశస్త్యాన్ని, ప్రాభవాన్ని మూటగట్టుకుందనే చెప్పాలి. అంతేకాకుండా త్రయార్థిక, నిరోష్ట్య, నిర్వచన, శుద్ధాంధ్ర, చిత్ర, కవిత, వైచిత్రులతో పలు ప్రక్రియలు కావ్య నిర్మాణాల్లో రూపొందించినటువంటి కవి శ్రీ పోకూరి కాశీపత్యావధాని గారు కవిసింహ బిరుదాంకితులుగా గద్వాల సంస్థానంలో తమ యొక్క ప్రతిభను ప్రకాశింపచేసినటువంటి సుప్రసిద్ధ తిరుపతి వెంకట కవులు వంటి అనేక మంది కవులకు నిలవైనటువంటి ప్రాంతం ఈ యొక్క పాలమూరు ప్రాంతం. అట్లాంటి పాలమూరు సాహిత్య లోకానికి కపిలవాయి లింగమూర్తి గారు ఎనలేనటువంటి తన యొక్క రచనలతోటి పేరు తెచ్చిపెట్టారు. పాలమూరికి ఒక ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి గుర్తింపు కపిలవాయి లింగమూర్తి గారు తెచ్చిపెట్టారనే చెప్పాలి. పాలమూరు జిల్లాలో అచ్చంపేట తాలూకాలోనే పండితులు, కవులు, పరిశోధకులు అనేక గ్రంథాలు రాశారు. వారిని కన్నటువంటి ఆ పాలమూరు ప్రాంతమే ఈ యొక్క కపిలవాయి లింగమూర్తి గారికి జన్మస్థలమని చెప్పవచ్చు.